హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మీరు వ్లాగ్ ఏం చూస్తారు అని అంటే నేను ఈరోజు అయితే ఏమైతే కుక్ చేశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు డిన్నర్ ఏం ప్రిపేర్ చేశాను అనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. కొంచెం ఈరోజు కుకింగ్ ఎక్కువే అయిపోయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ కదా. సో నైట్ వర్షం పడింది. వర్షం పడి బయటకు వచ్చేసరికి మొత్తం బయట అంతా కొంచెం నాకు మెస్సీ మెస్సీ అయిపోతుంది అనమాట. పైన మనకి డాబా పైన ఉండిపోయిన వాటర్, దాని మీద ఉన్న డస్ట్ అంతా వచ్చేసి ఇక్కడ నాకు ఇంటి ముందు ఇలా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం మార్నింగ్ లేవగానే మన కార్యక్రమం పూర్తి చేసుకోవాలి కదా. సో ఫస్ట్ క్లీన్ చేసుకొని మంచిగా ఇప్పుడైతే ముగ్గు వేసేసుకుంటాను. ఈ మధ్య నేను మోస్ట్లీ ఈవినింగ్ 6 to 7 టైంలో క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు మార్నింగ్ టైం కుదరట్లేదు అని చెప్పి. మెయిన్గా పిల్లలు స్కూల్కి వెళ్తే నాకు మాత్రం అస్సలు టైం సెట్ అవ్వదు. బికాస్ ఇప్పుడు గణేష కూడా స్కూల్కి వెళ్తుంది కాబట్టి తనని సూర్యాంశ్ ఏంటి అని అంటే సూర్యాంశ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఈ మధ్య తినిపించేస్తున్నా. మొన్నదాకా తినిపించాను, ఈ మధ్య వాటి చేతికి ఇచ్చేస్తున్నాను. బట్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వాళ్ళు లేట్గా లేస్తున్నారు, అందుకే మార్నింగ్ ప్రిఫర్ చేస్తున్నాను. వాళ్ళు స్కూల్కి వెళ్తే మాత్రం ఈవినింగే చేసి పెట్టేసుకుంటాను. సో గణేశాన్ని లేపాలి, తనకి స్నానం చేపియాలి, బట్టలు వేయాలి. అదే టైంకి రాహుల్ ఆఫీస్కి వెళ్తాడు. సేమ్ టైం ముగ్గురు సేమ్ టైం బయటికి రావాలి. రాహుల్ 8:15 కల్లా బయటికి, 8:10 8:15 కల్లా బయటకు వచ్చేస్తాడు. అండ్ పిల్లలు కూడా 8:30 లోపల స్కూల్కి వెళ్ళిపోవాలి. కొంచెం 8:30 కాదు, 8:25 8:20 కల్లా స్కూల్లో ఉండాలన్నమాట. అప్పటికి 8:20కే ప్లెడ్జ్ స్టార్ట్ అయిపోతుంది. లేట్ అయిపోతే మళ్ళీ బయట లైన్లో నించోబెట్టడం అలా అవుతుంది. నేను ఎంత ట్రై చేస్తానో టైంకి తీసుకెళ్ళాలి అని చెప్పి, బట్ అస్సలు కుదరదనమాట. బ్రేక్ఫాస్ట్ తినిపియాలి కదా. సో కొంచెం తినకపోతే మనకేమో మనసేమో ఒప్పదు. కడుపులోకి ఏదన్నా వేయాలి, మళ్ళీ కష్టం అవుతుంది, వాళ్ళకి కళ్ళు తిరిగినట్టు అవుతుందేమో అని నేను తినిపించే తీసుకొని వెళ్తాను. అండ్ ముగ్గు ఎలా ఉంది? నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ ముగ్గుతో వేస్తుంటే ఈ ఫ్లోర్ మీద అది జస్ట్ ఒక 1 అవర్లో మొత్తం పోతుందనమాట. అండ్ నడుస్తూ ఉంటాం కదా, మెయిన్గా ఇప్పుడు పిల్లలు ఏంటి అని అంటే అటు ఇటు ఇటు అటు అటు నడుస్తూనే ఉంటారు. అందుకే నేను ఎక్కువ చాక్ పీస్తో వేసేస్తున్నాను. చాక్ పీస్తో వేసేస్తే మనకి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సేమ్ అలాగే ఉంటుంది. నైటే నేను గిన్నెలు తోమి పెట్టేసుకున్నాను. కొంచెం నాకు ఎక్కువ అలసిపోయినట్టు అనిపించిందనమాట. అందుకే సర్దలేదు, అలా పెట్టేశాను తోమేసి. ఇప్పుడు మార్నింగ్ వచ్చి సర్దేసుకుంటున్నాను. ఫస్ట్ మనం నైటే తోమేసుకుంటే మనకి కిచెన్లోకి రాగానే మెస్సీ మెస్సీ అనిపించదు, చిరాకు అనిపించదు. ఇప్పుడు ఇవన్నీ గిన్నెలు సర్దేసుకొని ఒక్కసారి జస్ట్ లైట్గా మనము స్టవ్ నేను క్లీన్ చేసుకుంటాను. కడగను, జస్ట్ నార్మల్గా క్లీన్ చేసేసుకొని వంట స్టార్ట్ చేస్తాను. సో యాక్చువల్లీ నేను కర్రీ ఉందని ఎస్టర్డే నైట్ వండిన కర్రీ ఉందన్నమాట. సో అదే బాక్స్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే చపాతీలు చేయాలి అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ చేయాలి.
ఇప్పుడు నేను వాష్ చేసిన టిఫిన్ బాక్స్ వచ్చేసి అమెజాన్‌లో తీసుకున్నాము. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 650, 680 అలా పడిందనమాట. క్వాలిటీ అయితే మంచిగుంది. బ్యాగ్ కూడా దానికొచ్చిన బ్యాగ్ కూడా చాలా బాగుంది. మనకి 3 బాక్సెస్ సైజ్ వైస్ ఇస్తారనమాట. రైస్‌కి, కర్డ్‌కి, కర్రీకి అండ్ అలాగే ఒకటి వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ అలాగే ఒక స్పూన్, ఒక ఫోర్క్ వచ్చింది. దానికి బ్యాగ్ కూడా వచ్చింది. సో బాగుంది. నాకైతే అన్నీ ఇప్పటి వరకు వాడిన టిఫిన్ బాక్సెస్‌లో ఇదొక టిఫిన్ బాక్స్ అయితే నచ్చింది. అండ్ ఈరోజు చపాతీస్ కాబట్టి నేను ఇట్లా కొంచెం పొడుగున్న గిన్నెలో పెడతాను. దాంట్లో ఇరికిచ్చినట్టు అవుతదనమాట చపాతీలు దాంట్లో పెడితే. సో ఇంకా చికెన్ కర్రీ పెట్టేస్తున్నాను. చికెన్ నేను నైట్ వండాను కాబట్టి ఇప్పుడు అది వేడి చెయ్యట్లేదు. బికాజ్ సమ్మర్ కాబట్టి అలాగే చల్లగా పెట్టేస్తున్నాను. వాళ్ళు తినే టైంకి అది సెట్ అయిపోతుందనమాట టెంపరేచర్ బట్టి. అండ్ దాని తర్వాత పెరుగు అండ్ ఏదో ఒకటి పెడుతున్నాను తప్పకుండా. కీరా కానీ, క్యారెట్ కానీ ఏదో ఒకటి పెడుతున్నా. సో కీరా అయితే కంపల్సరీ ఉంచుకుంటున్నాను. ఒక కీరా పెట్టేస్తున్నాను. 2 కర్రీస్ ఉంటే ఆ గిన్నె సరిపోయేది. సో 1 కర్రీయే కాబట్టి కీరా అండ్ చపాతీ, కర్డ్‌కి, పెరుగుకి అన్నిటికీ కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. మార్నింగ్ మనము వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేసేటప్పుడు సో ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. పాత ఇనుప సామాన్లు అని చెప్పి ప్రతిరోజు నాకు ఇదే అనమాట. సో ఇప్పుడైతే నేను జ్యూస్ చేస్తున్నాను. క్యారెట్, బీట్రూట్, అల్లం అండ్ అలాగే కీరా ఈ 4 కలిపి జ్యూస్ చేసి పెట్టేస్తున్నాను. మార్నింగ్ రాహుల్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ తాగేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు. దానిలో ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను పిల్లల కోసం అండ్ నా కోసం పూరి విత్ మ్యాంగో జ్యూస్ అనమాట. సూర్య చపాతీకి బాగుందా? మ్యాంగో రసము పూరికి బాగుందా? పూరికే బాగుందా? కానీ నువ్వు ఎక్కువ చపాతీకే తిన్నాం కదా మనం. ఇది ఫస్ట్ టైం కదా నువ్వు పూరికి తినడం? లాస్ట్ ఇయర్ తిన్నామా? రాహుల్కి ఇప్పుడు ఆఫీస్ డ్రెస్ ఐరన్ చేసేస్తున్నాను. సో వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది, టీ షర్ట్స్ ఉంటాయన్నమాట. సో ఆ టీ షర్ట్ అనేది కంపల్సరీ డైలీ బేస్ అది నేను ఐరన్కి ఇవ్వలేను. బికాస్ 3 టీ షర్ట్స్ ఉంటాయి. అది నేను డైలీ తీసుకొని ఇవ్వలేను కదా. దగ్గరలో లేదు, నాకు కొంచెం లాంగ్ ఉంటుంది ఐరన్ షాప్. అండ్ దాని తర్వాత ఇంకా రాహుల్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను జస్ట్ అలా ఒక ఫ్యూ మినిట్స్, ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అయిపోయాను. పిల్లలు ఇంకా లేచారు, టిఫిన్ చేశారు, వాళ్ళు ఆడుకుంటున్నారు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మొత్తం నేను ఏంటి అని అంటే నేను కుక్ చేసినవి మాత్రమే వ్లాగ్లో చూపిస్తున్నాను. దీని తర్వాత ఇంకా మనం చేసిన పనులు చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు గులాబ్ జామున్ చేస్తున్నాను అనమాట. ఎంటీఆర్ది తీసుకున్నాను, 1+1ది వస్తుంది కదా. సో చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చి ప్యాకెట్. ఇంకా చేసి పెట్టేద్దామని ఎట్లా తింటారు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లాగా అని చెప్పి చేశాను.
సో గులాబ్ జామున్లు ఎప్పుడు కానీ మనకి మంచిగా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి, కొంచెం ఒక 1 వీక్ వరకు స్టాక్ ఉండాలి అని అనుకుంటే నేను ఎలా చేస్తాను అంటే, గులాబ్ జామున్ మనం చేసేసుకున్న తర్వాత అవి కొంచెం చల్లగవ్వాలి. అట్లీస్ట్ ఒక 40-50-60% చల్లగా అయిపోయాక మనం పాకం పెట్టుకుంటాం కదా, సో పాకం కూడా అది కూడా కొంచెం 50% వరకు చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు నేను రెండు కలిపేస్తాను అనమాట, గులాబ్ జామున్ పాకము. అప్పుడు గులాబ్ జామున్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండిలో మనకి గులాబ్ జామున్ కూడా జామున్ కూడా బ్రేక్ అవుతుంది కదా, క్రాక్స్ వస్తూ ఉంటాయి కదా, సో అలా అవ్వకుండా ఒకసారి ఇలా మళ్ళీ మనం కలిపేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకోండి, మంచిగా ఉంటుంది. నేను ఈరోజే ట్రై చేశాను ఇలాగా బ్రేక్ అవ్వకుండా ఏం చేద్దామని. సో ఇట్లయితే ట్రై చేసినా నాకైతే బ్రేక్ అవ్వలే, గులాబ్ జామున్ మంచిగా వచ్చినాయి. చేసేసి ఒక 15-20 మినిట్స్ అలా పక్కన పెడితే మనకి పిండి మంచిగా కలిసి నానుతుంది అనమాట. ఇప్పుడు మన చేతులకి లైట్గా ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం, లడ్డూలాగా. నాకైతే ఎక్కడ క్రాక్స్ రాలేదు. మనము ఒకసారి వేసుకునేటప్పుడు కూడా లైట్గా ఒక్కసారి టచ్అప్ ఇవ్వాలి దానికి, అప్పుడు క్రాక్స్ ఎక్కడైనా ఉంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మనం హైలో పెట్టుకోవద్దు, స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. సిమ్లో పెడితే మరీ ఎక్కువ లేట్ అయిపోతుంది. మీడియంలో పెట్టుకొని మనం జామున్స్ కాల్చుకోవాలి. అలా పక్కన రెడీ అవుతున్నప్పుడు మనం జామున్స్ చేసుకున్న తర్వాత 15-20 మినిట్స్ 30 మినిట్స్ ఆగి అప్పుడు 2 యాడ్ చేసుకోవాలి. దానిలో కొంచెం నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, నా జామున్స్ మంచిగా ఉన్నాయి, ఎక్కడ క్రాక్స్ అయితే రాలేదు. ఏంటి చెప్పు, ఇంకొకటి కావాలా? తీసుకో 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 జల్దీ, ఇంకా లేవు, ఇంక ఉండవు. ఇప్పుడు మనము జామున్ యాడ్ చేసుకుంటున్నాము. మెల్లిమెల్లిగా వేసుకోవాలి, అలా అన్నీ ఒకసారి వేసుకుంటే మళ్ళీ ఇరిగిపోతాయి అన్నమాట. అందుకే స్లోగా వేసుకుంటున్నాను. ఎట్లాగో చల్లగా అయిపోయినాయి కాబట్టి బాగుంటాయి. అక్కడక్కడ లైట్గా క్రాక్స్ వచ్చాయి తప్ప మిగతా జామున్స్ అయితే నాకు ఓవరాల్గా మంచిగా వచ్చినాయి. నేను ఎప్పుడు చేసే దానికంటే ఈసారి నాకు కొంచెం స్టార్టింగ్లో
బాగా చేసేదాన్ని. తర్వాత ఎక్కువ చేయడం ఆపేసాక నాకు మళ్ళీ జామున్స్ రాలేదు. సో, ఈసారి మంచిగా చేసుకుందామని చెప్పి కొంచెం మంచిగానే స్లోగా మెల్లిగా చేశాను నిదానంగా. మూత పెట్టేసి ఇంకా కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఒక 30 మినిట్స్, 40 మినిట్స్, 1 అవర్ వరకు మనకి జామున్స్ నానితే మంచిగా వస్తాయి. సో, ఈలోపు నేను మార్కెట్‌కి వచ్చాను. చికెన్ అండ్ అలాగే వెజిటబుల్స్ తీసుకుందామని చెప్పి. తెచ్చేసుకున్నాను వెజిటబుల్స్. సో, ఎక్కువైతే తీసుకొచ్చుకోలే. జస్ట్ నార్మల్‌గా బేసిక్‌వి తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు దగ్గరలో వెజిటబుల్ మార్కెట్ ఈరోజు సంత అంటారు కదా! సో, పెడతారనమాట. తెచ్చుకుంటాను అక్కడికి వెళ్ళి. జస్ట్ నార్మల్‌గా బేసిక్ టమాటో, కీరా, ఆలు, క్యారెట్, వంకాయ, బీట్రూట్, దొండకాయ ఇవి మాత్రమే తెచ్చుకున్నాను. ఈరోజు వెళ్ళి కొంచెం ఆకుకూరలు తెచ్చుకోవాలి. ఇంకా ఏమైనా ఉంటే కూడా తీసుకొచ్చుకోవాలి. మనకి స్వీట్ కార్న్ గానీ, పల్లికాయ గానీ, ఇంకా ఏమన్నా డిఫరెంట్‌వి మనకి కావాలంటే అక్కడ దొరుకుతాయి. అండ్ అలాగే 2 మ్యాంగోస్ కూడా తెచ్చుకున్నా. ఇంకొన్ని ఈరోజు తీసుకొచ్చి చిన్నగా పచ్చడిలా పెట్టుకుంటాను. బాగుందా టేస్ట్? సో, ఈరోజైతే నేనేం చూపించట్లేదు ఎక్కువ కుకింగ్ది. బికాస్ మీరే నన్ను తిట్టుకోవచ్చు, ఎప్పుడు చికెన్ అంటూ ఉంటుంది అని. సో, మళ్ళీ చికెన్ ఫ్రై చేసేసాను. చాలా కొంచెం దగ్గరికి గట్టిగా చేశాను అనమాట. జస్ట్ ఇప్పుడే స్టర్ ఫ్రై చికెన్ కర్రీ అని. సో, నాకు ఒక హ్యాబిట్ అలవాటు అయిపోయింది. డైలీ ఈవినింగ్ తప్పకుండా 6 to 7 మధ్యలో రాహుల్కి కాల్ చేసి ఏం కర్రీ ఉండాలి అని చెప్పి అడుగుతాను. అలా ఏముంది, ఇంట్లో ఏమున్నాయి, మార్నింగ్ ఏముండావు, ఇవన్నీ అడిగి. సో, మార్నింగ్ ఈరోజు పప్పుచారు చేశాను కదా, అది ఉంది అని చెప్పాను. కర్రీ అయిపోయిందని చెప్పిన. సరే చికెన్ ఫ్రై కావాలి నాకు అని చెప్పారు. చికెన్ పప్పుచారుకి, చికెన్ ఫ్రైకి ఆయనకి వైట్ రైస్ కావాలి. ఒకవేళ చికెన్ ఉండదు అని అంటే చపాతీ చేయాలి, మళ్ళీ ఇంకొక వెజ్ కర్రీ ఉండాలి. సర్లే ఎందుకు అని చెప్పి ఎట్లాగో నేను కూరగాయలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళాను చేసిన ఇందాకే. పక్కనే చికెన్ షాప్ ఉంటుంది. కూరగాయలు తీసుకొని చికెన్ కూడా తీసుకొని వచ్చేసి ఫ్రై అయితే చేసేసిన. వచ్చి దగ్గరికి చేసిన. నాకు ఇది చూస్తుంటే తినాలనిపిస్తుంది. జస్ట్ ఒక్కసారి టేస్ట్ చేద్దాం. ఏమి టేస్ట్ చేయకుండా జస్ట్ అలా అన్నీ ఉప్పు కారాలు అన్నీ వేసేసి ఫ్రై చేసేసిన. బాగుంది. ఇట్లా కాదు, ఒక గిన్నెలో వేసుకొని తిన్నా. చికెన్ పీసెస్ ఇష్టమా లేకపోతే బోన్స్ ఇష్టమా ఏవో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే బోన్స్ చాలా ఇష్టం. సో చికెన్ షాప్లో ఏంటి అని అంటే ఏ పీసెస్ ఏది ఇవ్వాలి, చెస్ట్ పీస్ ఇవ్వాలా, బోన్స్ ఎక్కువ రాకుండా ఇవ్వాలా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. అట్లా ఏం వద్దు, నాకు ఆల్ మిక్స్ వేసేయండి అని చెప్తాను నేను. సో ఇగో బోన్స్ వేసుకున్నాను. నా కోసం పిల్లలు ఆడుకుంటున్నారు బయట. ఆఫ్టర్నూన్ అయితే అసలు బయటికి పంపించాను. జస్ట్ ఇప్పుడు ఈవినింగ్ ఇంకా ఆడుకుంటారు. 6 to 8, 8:30 వరకు ఆడుకుంటారు అనమాట. పిల్లలందరూ ఉంటారు. ఇప్పుడు కొంచెం నా టైం అనేది నేను యూజ్ చేసుకుంటా. కర్రీ రెడీ అయిపోయింది. అండ్ నేను వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో దాంతో మీరు వీడియో చూడొచ్చు. బాయ్.